హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో PSUస్‌లో పనిచేసే వారందరికీ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన తీర్పు వెలువరించింది. సాధారణంగా ఉద్యోగం వదిలి వెళ్ళేటప్పుడు పదవీ విరమణ మరియు రాజీనామా అనే పదాలను మనం ఒకేలాగా భావిస్తూ ఉంటాము. కానీ చట్టపరంగా ఈ రెండింటి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసు కాలం ముగియక ముందే విధి నిర్వహణ నుండి తప్పుకోవాలని భావిస్తే, వారు ఎంచుకునే విధానం వారి భవిష్యత్తు పెన్షన్ ప్రయోజనాలను అయితే నిర్ణయిస్తుంది అంటోంది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ విధానం ఏదైతే ఉందో పదవీ విరమణ చేయడానికి అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటానికి ఒక ఉద్యోగి నిర్ణీత సర్వీసు పూర్తి చేసిన తర్వాత లేదా అర్హత కలిగిన సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ తీసుకుంటే వారికి రావాల్సిన అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా నెలవారీ పెన్షన్ మరియు ఇతర గ్రాట్యుటీ ప్రయోజనాలు యథావిధిగా అందించబడతాయి. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ఉద్యోగి యొక్క సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఇచ్చే రివార్డుగా పరిగణించబడుతుంది. అయితే అదే ఉద్యోగి ఒకవేళ పొరపాటున లేదా అవగాహన లేక విధానం అంటే ఇదే అండి. తన పదవీ విరమణ లేఖలో రాజీనామా రెసిగ్నేషన్ అనే పదాన్ని ఉపయోగిస్తే సో, వీఆర్ఎస్‌కి బదులు రాజీనామా అని పొరపాటున గాని లేదా తెలియక గాని రాసి ఉన్నట్లయితే వారు తమ పెన్షన్‌తో సహా గతంలో చేసిన సర్వీసు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించిందండి. ఇక్కడ ఒక పదమే నిర్ణయిస్తోందనమాట. అయితే దీనిని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, రాజీనామా అనేది ఒక ఉద్యోగి తనంతట తానుగా ఉద్యోగ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పుకోవడము మరియు తన సర్వీస్‌ను వదులుకోవడం కిందికి వస్తుంది. చట్టపరమైన నిబంధనల ప్రకారంగా రాజీనామా చేసినప్పుడు, ఆ ఉద్యోగి చేసిన గత సర్వీసు అంతా కూడా రద్దవుతుంది. దీనివల్ల వారు పెన్షన్ పొందటానికి అర్హులుగా మారరు. అనర్హులుగా మారతారు. సో, చాలామంది ఉద్యోగులు తమ పెన్షన్ పొందేందుకు అవసరమైనటువంటి కనీస సర్వీసు ఉదాహరణకు 20 ఏళ్ళు అనుకోండి. పూర్తి చేసేసాం కదా! ఇప్పుడు రాజీనామా చేసినా పెన్షన్ వస్తుంది కదా! అని అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ఈ యొక్క అపోహను తొలగిస్తూ మీరు అర్హులైనప్పటికీ కేవలం రాజీనామా అనే పదాన్ని వాడటం వల్ల మీ హక్కులను కోల్పోతారని స్పష్టం చేసింది. ముఖ్యంగా పెన్షన్ ప్రయోజనాలపై ఆధారపడి తమ వృద్ధాప్య జీవితాన్ని గడపాలనుకునే ప్రతి రిటైర్డ్ ఉద్యోగి లేదా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగి ఈ యొక్క సున్నితమైన చట్టపరమైన వ్యత్యాసాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ మీరు స్వచ్ఛందంగా పదవీ విరమణకు అన్ని విధాలుగా అర్హులై ఉండి కూడా మీ తరహా మీ దరఖాస్తులో అంటే మీరు ఏదైతే రిజిగ్నేషన్ ఇస్తారో ఆ లెటర్‌లో వీఆర్ఎస్‌కి బదులుగా రాజీనామా అనే పదం వాడటం వల్ల అధికారులు మీ పెన్షన్ ప్రయోజనాలను నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ తీర్పు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. సో, మీ జీవితకాలం కష్టానికి ప్రతిఫలంగా వచ్చే పెన్షన్ విషయంలో ఈ చిన్న పదప్రయోగం వల్ల పెద్ద నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, కాబట్టి ఉద్యోగం నుంచి తప్పుకోవాలనుకునేవారు తమ దరఖాస్తును సమర్పించే ముందు నిపుణుల సలహాలను తీసుకోవటం లేదా సరైన పదజాలాన్ని ఉపయోగించడం చాలా అవసరం అనైతే ఈ తీర్పు ద్వారా మనకి స్పష్టమవుతోంది ఫ్రెండ్స్.